వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనము వైశాఖ పురాణం అష్టమోధ్యాయానికి చేరుకున్నామమ్మా. సప్తమోధ్యాయ పరంగా వైశాఖ మాసంలో ఆచరించవలసినటువంటి రకరకాల దానాలను గురించి మరలా చెప్పినారు. అయితే అన్నదానం చేయకపోతే ఎంతటి ఘోరమైనటువంటి పిశాచత్వాన్ని అందుతారు అనేటువంటి కథరీత్యా ఈ అష్టమోధ్యాయంలో చెప్తున్నారు. మనము షష్టమోధ్యాయ పరంగా కూడా జలదానం చేయని వారు ఎలా బలి జన్మనందారు, అనేక జన్మలు పొందారు అనేది హేమాంగద మహారాజు వారి కథ ద్వారా తెలుసుకున్నాం కదా. నేటి అధ్యాయ పరంగా మనం ఈ అంశం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పిశాచ మోక్షము అన్నమాట. పూర్వము రేవా నదీ తీరమున మా తండ్రి గారు మృతి నంది పిశాచ రూపమునందెను. ఆకలి దప్పికల వలన బాధపడుచు తన మాంసమునే తాను తినుచు పుష్కించిన శరీరముతో నీడలేని బూరుగ చెట్టు వద్ద నివసించుచుండెను. పూర్వము చేసిన పాపముల వలన ఆకలి దప్పికల చేత బాధపడుచున్న వాని కంఠమున సన్నని రంధ్రం ఏర్పడినది. అది గాయమై మిక్కిలి బాధించుచుండెను. దగ్గరనున్న చెరువులోని చల్లని నీరు కూడా త్రాగగనే అంటే తాగిన వెంటనే కాలకూట విషము వలె బాధించుచుండెను. నేను గంగాయాత్ర చేయవలెను అనేటువంటి కోరికతో ప్రయాణం చేయుచు దైవీకముగా ఆ ప్రదేశమునకు వచ్చితిని. నీడలేని బూరుగు చెట్టుపై ఉండి ఆకలి దప్పికల చేత బాధను భరింపలేక తన మాంసమునే తినుచు దుఃఖభారమున కంఠబాధను అనుభవించలేక అరుచుచున్న ఆ పిశాచమును చూచి అబ్బురపడి తిని ఇదేమి అద్భుతమా అని అనుకుంటిని. పిశాచ రూపమున ఉన్న అతడు నన్ను చూచి చంపవచ్చెను. కాని నా ధార్మిక ప్రవర్తన జలము వలన నన్నేమియో అతడు చేయలేకపోయెను. నేనును వానిని చూచి జాలిపడి ఓయి భయపడకుము, నా వలన నీకు ఏ భయమును రాదు, నీవెవరవు, నీకు ఇట్టి బాధ కలుగుటకు గల కారణమేమి, వెంటనే చెప్పుము, నిన్నీ కష్టము నుండి విడిపింతునని పలికితిని. నేను అతని పుత్రుడనని అతడు గుర్తింపలేదు, నేనును నా తండ్రి అని గుర్తింపలేకపోయి తిని. అదనమాట. అన్నీ ఏమిటంటారు, ఈ భూమి మీద ఆ శరీరం ఉన్నంత వరకే కదా ఈ గుర్తులు జ్ఞాపకాలు. అది మరుగున ఆ జ్ఞాపకాల కోసమే మనం ఎంత పరితపిస్తూ పాకులాడుతూ ఉంటామా అనేది కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. పోయామా అంటే ఎవరిదో వాళ్ళదే, ఎవరి వాసనల రీత్యా వాళ్ళు జన్మలు. మరీ టూ మచ్ కనెక్షన్స్ ఉంటే మళ్ళీ ఇదే బాంధవ్యాలతో పుడతాం. లేదనంటే ఎవరి ఇది వాళ్ళదే కదా. వాటి కోసమని మనం జన్మలు ధారపోసి వాసనలు పెంచుకుంటూ ఉంటాం, ఒక రకంగా ఆలోచిస్తే కదా. చెప్పడాలు తేలిక, కానీ అధిగమించటాలు చాలా కష్టం. అప్పుడు ఆ పిశాచ రూపమున ఉన్న అతడు ఇట్లు పలికెను, నేను భూవరమును పట్టణమున వసించు మైత్రుడు అనువాడను, సంకృతి గోత్రము వాడను, అన్ని విద్యలను నేర్చిన వాడను, అన్ని తీర్థముల యందు స్నానము చేసిన వాడను, సర్వదేవతలను సేవించిన వాడను. కాని నేను వైశాఖ మాసమున కూడా అన్నదానం ఎవరికి చేయలేదు. లోభము కలిగి ఉంటిని, ఆ కాలమున వచ్చిన వారికి భిక్షమునైనా ఇయ్యలేదు. కావున నాకు ఈ పిశాచ రూపం ఏర్పడినది. ఇదియే నా దురవస్థకు కారణం. శృతదేవుడను పుత్రుడు నాకు కలడు.
అతడు ప్రసిద్ధి కలవాడు. వైశాఖమున కూడా అన్నదానము చేయకపోవటచే నేనిట్లు పిశాచ రూపమును పొందితిననియు నేనిట్లు బాధపడుచున్నాననియు వానికి చెప్పవలేను. నీ తండ్రి నర్మదా రేవానది నర్మదయనియు అంటారట. రేవానదినే నర్మదా నది అంటారన్నమాట. నీ తండ్రి నర్మదా తీరమున పిశాచమై ఉన్నాడు, సద్గతి పొందలేదు, బూరుగ చెట్టుపై ఉన్నాడు, తన మాంసమును తానే తినుచు బాధపడుచున్నాడు అని చెప్పుము. వైశాఖ మాసమున వ్రతమును పాటించుచు నాకు జలతర్పణమునిచ్చి సద్బ్రాహ్మణునకు అన్నదానము చేసినచో నేనీ బాధ నుండి విడిపోయి శ్రీ మహావిష్ణు సాన్నిధ్యమును పొందెదను. కావున ఆ విధముగా చేయమని వానికి దయచేసి చెప్పుము. నాయందు దయ్యుంచి నాకీ సహాయము చేయుము, నీకు సర్వశుభములు కలుగును అని చెప్పుము అనుచు ఆ పిశాచం పలికెను. ఇదంతా కూడా ఎవరికి? శృతదేవుడు అని చెప్పి శృతకీర్తి మహారాజు దగ్గరికి శృతదేవుడు అనేటువంటి మహర్షి వచ్చారు కదా, ఆ మహర్షి చెప్తున్నటువంటి విషయం ఇది. నేను నా తండ్రిని గుర్తించి వాని పాదములకు నమస్కరించి దుఃఖపీడితుడనై చిరకాలము నుంటిని. నన్ను నేను నిందించుకుంటుని, కన్నీరు విడుచుచుంటిని. తండ్రి, నేనే నీ కుమారుడను, శృతదేవుడను, దైవీకముగా ఇటకు వచ్చిన వాడను. తండ్రి, ఎన్ని కర్మలను చేసినను పితృదేవతలకు సద్గతి కలిగింపనిచో ఆ కర్మలు వ్యర్థములు, నిరర్థకములు. నీకీ బాధ నుండి విముక్తి కలుగుటకు నేను ఏమి చేయవలెననో చెప్పుము అని ప్రార్థించితిని. అప్పుడు నా తండ్రి కూడా నన్ను గుర్తించి మరింత దుఃఖించెను. కొంతసేపటికి ఊరడిల్లి మనసు కుదుటపరుచుకుని ఇట్లనెను, నాయనా, నీవు తలచిన యాత్రలను పూర్తి చేసుకుని ఇంటికి పొమ్ము. సూర్యుడు మేషరాశి యందు ఉండగా వైశాఖ పూజను చేసి అన్నమును శ్రీ మహావిష్ణువునకు నివేదించి ఉత్తమ బ్రాహ్మణునకు దానము నిమ్ము. అందువలన నాకే కాదు, మన వంశము వారందరికి నీ ముక్తి కలుగును. కావున నీవు అట్లు చేయుము అని చెప్పాను. నేనును నా తండ్రి ఆజ్ఞను అనుసరించి యాత్రలను చేసి నా ఇంటికి తిరిగి వచ్చి తిని మాధవునకు ప్రీతికరమైన వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును చేయుచు నా తండ్రి చెప్పినట్లుగా శ్రీ మహావిష్ణువును పూజించి నివేదించిన అన్నమును సద్బ్రాహ్మణునకు దానమిచ్చి తిని. అందువలన నా తండ్రి పిశాచ రూపము నుండి విముక్తుడై నా వద్దకు వచ్చి నా పితృభక్తికి మెచ్చి ఆశీర్వదించి దివ్య విమానమునెక్కి విష్ణులోకమును చేరి అచట శాశ్వత స్థితి నందెను. కావున అన్నదానం అన్ని దానములలోనూ ఉత్తమము. శాస్త్రముల యందును ఇదియే చెప్పబడినది. ధర్మయుక్తమైనది, సర్వధర్మ సారమే అన్నదానం. మహారాజా, నీకింకా ఏమి కావలేనో అడుగుము, చెప్పెదను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు వివరించెను. ఈ విషయమును నారద మహర్షి అంబరీష మహారాజునకు చెప్పెను. ఇది అష్టమోధ్యాయం సంపూర్ణం. ఇది స్కాంద పురాణాంతర్గత వైష్ణవఖండే వైశాఖ పురాణే అష్టమోధ్యాయం సంపూర్ణం. ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః.